హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మినీ లైఫ్ స్టైల్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి పాపనైతే ఫస్ట్ టైం గుడికి అయితే తీసుకువెళ్తున్నాం అనమాట. ఇంకా అప్పటికి అయితే 3 కంప్లీట్ అవ్వలేదు. ఇప్పుడు పిల్లలకి 3 రన్నింగ్లో లేకపోతే 5 రన్నింగ్ అవుతున్నప్పుడు మనమైతే అత్తవారి ఇంటికి వచ్చేస్తాం కదా. మేము అలా అంటే బారసాల అయిపోయిన తర్వాత 3 కంప్లీట్ అవ్వడమో లేకపోతే ఇంకొక నెల ఉండేసి 5 మంత్లో వచ్చేయడానికి అయితే అనుకున్నాం. బట్ ఇలాగ ముహూర్తం అడిగితే ఎదురు చుక్కుంది, వెళ్ళకూడదు అన్నారు. అంటే పాపకి 9 మంత్ రన్నింగ్ అయినప్పుడు వెళ్ళమన్నారు. చాలా డేస్ ఉంది కదా. అయితే ఈ లోపు అయితే ఎవరు ఫంక్షన్స్ ఏమైనా పడితే వెళ్ళడం అవ్వదు కదా, అంటే ఊరు దాటకపోతే. అందుకే ఆ రోజు గుడికి వెళ్ళేసి అక్కడి నుంచి మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తే ఊరు దాటేటట్టు అయిపోద్ది. ఇంకెక్కడికి ఫంక్షన్స్ ఉన్న ఈ 9 మంత్లో మేము నేను వెళ్ళొచ్చు అనుకొని ఇలా అయితే ఆ రోజు మంచి రోజు చూసుకొని ఆ రోజు గుడికి వెళ్ళాం. అంటే 1 డే ఉంది ఇంకా పాపకి 3 కంప్లీట్ అవ్వడానికి. తర్వాత 4 వచ్చేస్తుంది కదా, వెళ్ళకూడదు అనుకొని ఆ రోజు ఇలా గుడికి వెళ్ళేసి అక్కడ నుంచి మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాం. బ్లాగ్ అయితే ఇది చూస్తూ ఉండండి. కన్నా వచ్చింది. ఇచ్చాడు. చూస్తుంది అది కూడా. గుడిలో దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడైతే నెక్స్ట్ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తాం. పాప అయితే ఒక వచ్చి పడుకొనే ఉంది, చిన్నగా నవ్వుతుంది. సో అక్కడికి వెళ్ళాక వీడియో స్టార్ట్ చేస్తాం. నువ్వు కదా వీడియోలో ఏం చేసి దగ్గర తెచ్చావు. ఇది మీ ఇల్లు కానీ ఇది రేట్ అవుతుంది. మీరు అమ్మమ్మ, తాత, పిన్ని, మా అది చించు అమ్మలో దెబ్బ ఎక్కువ తగ్గిపోయా. కుక్క పట్టుకోగల ఇది ఇచ్చేసాను. డ్రెస్ మా నాన్న మాట్లాడి పిచ్చి తెలుసా, మాట్లాడతారు.
అమ్మ దేటమ్మా దెట్టున్నావు ఎసరెట్టున్నావు కదా ఊపేదానికి దిస్ ఈజ్ మామా అమ్మ మై బేబీ ఫస్ట్ టైం కదా మీ ఇంటికి వచ్చింది. ఎస్ ఫస్ట్ టైం పిల్ల పుట్టిన తర్వాత ఫస్ట్ టైం వస్తుందిరా. నీ ఫీలింగ్ ఏంటి? పిల్ల వస్తావా ఐఎమ్ సో హ్యాపీ అని. అరే హ్యాపీకి తట్టుకోలేక వెనక్కి పడిపోతున్నాము అంటే అంత హ్యాపీగా ఉందన్నమాట వారికి. సో మేము ఇప్పుడు ఏం చూస్తున్నాం తెలుసా? సించాన్. ఎక్కడికి మీ ముగ్గురు మన చిన్నపిల్లలు. హాయ్ హాయ్. సో మా పాప అయితే ఫస్ట్ టైం మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చింది. పిన్ని అంటే మా చిన్నతల్లికి అమ్మమ్మ, యంగ్ అమ్మమ్మ, యంగ్ తాత. మరి ఏం చేస్తాం, అమ్మమ్మ తాత అయిపోయారు కదమ్మా. ఎవరు ఒక్కరు కాలండి కట్టిందమ్మా. మాట్లాడు దాదున అది వెళ్ళిపోతున్నా వెళ్ళిపోద్దా మరి నవ్వి 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 అమ్మ వద్దులేరా దీనికే ఉంది. ఓటి ఓటి ఎక్కడికి వచ్చావు అబ్బా తెలీదు మరి. లేవు ఎక్కడికి వచ్చావమ్మా? ఎక్కడికి వచ్చావు? అమ్మమ్మ దగ్గరగా, తాత దగ్గరగా తీసిన మొత్తం. చేతులు చల్లగా అయిపోయాయి. ఇది ఈ కాయ చూపు మరి తినేసందిరా. ఏట తినేసింది. ఇటా లేదా ఇదా ఇట్రా ఇది అది అలా తీయరు, అక్కడ తీయాలి అంటే అక్కడ నుంచి కనిపిస్తుంది. వెనకాలి చూడు, వెనకాలకి మంచి ప్లేస్. ఎప్పుడు ఏట వస్తాయో తెలీదు. చెరుకు చెట్లు చూపించాలా? చెరుకులేవి అటు పడిపోయాను. నేను కాయ తింటానా? తినకూడదు నువ్వు. అట్లే తప్పు నువ్వు తినకూడదు. తినకూడదు అంటే అమ్మా ఎక్కడ ఉన్నాయి? తినొచ్చా? ఎక్కడ ఉన్నాయి? జా అక్కట. అది కాదురా చూపించు. నువ్వే అల్లవి నిమ్మకాయ తినేతవా? చూపి లేదు. ఆ పక్కన కనబడుతుంది. మొత్తం తీసుకున్నా తీసుకో. కాదు టేస్ట్ ఉండాలి మరి. ఇదా మా నాన్న పచ్చి టేస్ట్ ఉండేది బాగుంటుందా? నొక్కితే ఇలా కన్నం అవుతుంది.
ఎక్స్పర్ట్ లాగా ఉన్నావు. మా పెట్లో ఉండరా జామ చెట్టు పిన్ని, మన పెట్లో ఎంతది, ఇంతకు కాయ పండింది. నరసలు ఇంట్లో ఎంతెంత అవుతాయి. మా ఇంట్లో ఉన్నప్పుడు 12 నెలలు అలాగ అవుకొని ఉంది.